మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్కారం. అన్ని రాసుల వారికి ఎటువంటి మార్పులు మనం చూడబోతున్నాం? ఈ సంవత్సరం అత్యధికంగా చెప్పాలంటే మిథున రాశి వారికి చాలా మంచిగా ఉందమ్మా. వాళ్ళు ముట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా ఇన్ని సంవత్సరాలు వారు కొద్దిగా కింది మీద పడ్డారు కొద్దిగా. కాకపోతే ఈ సంవత్సరం వారికి అలాంటి టెన్షన్ ఏం లేదు. అంతా బాగుంది. మిథున రాశి పరంగా చూస్తే ఈ సంవత్సరం ఆదాయ వ్యవహారాలన్నీ కూడా చాలా బాగున్నాయి వారికి. కాబట్టి మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది అని మాత్రం చెప్పుకోవచ్చు. మిగిలిన రాశి వారికి లేదని కాదు. ఒక మిథున రాశి వారికి బాగుంది అంటే మిగిలిన రాశి వాళ్ళకు ఏదో తక్కువైంది అన్నట్టుగా కాదు. అన్ని రాశుల వారికి బాగానే ఉంది. కాకపోతే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మేషరాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి వీళ్ళకు కొద్దిగా 7.5 ఉంది కాబట్టి ఆ 7.5 అంటే శని ప్రభావం అనేది ఈ రాశుల మీద పడుతుంది కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని 1-2 సార్లు ఆలోచించుకొని ఏ పని చేసినా ముందుకు వెనుకకు ఆలోచించుకొని వెళ్ళడం అనేది చాలా శ్రేయస్కరం ఆ రాశి వారికి. మిగిలిన వారందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, రాశులు మన గమనాన్ని సూచిస్తాయి కానీ ఈ యొక్క రాశుల పరంగానే చూసుకొని మనం డీలా పడడం అనేది కష్టం. డీలా పడకుండా కొందరికి ఒక మిథున రాశి వారికి చెప్పాను, మిథున రాశి వారికి బాగుంది అంటే 11 రాశుల వారికి మిగిలిన వారికి బాగలేదా ఇదేలా అనేది కాకుండా అందరికీ దేవుడు అనుగ్రహం ఉంటే అన్ని బాగుంటాయి. కాబట్టి తప్పకుండా వీరంతా ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. రోజు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన కోరికలు ఏమున్నాయో అవన్నీ తీరుస్తాడు. కాబట్టి మేషరాశి వారు, ముఖ్యంగా మేషరాశి వారు, కుంభ మీన రాశి వారు మాత్రం తప్పకుండా దేవాలయాల్లోకి వెళ్ళాలి. 7.5 ప్రభావం నుంచి మీరు బయటపడడానికి వెళ్ళి శనివారం వీలైతే ఆ యొక్క శని భగవాను కూడా ప్రదక్షిణాలు చేసి ఏదైనా తైలం అంటే నువ్వుల నూనె అలాంటిది పోసి స్వామివారికి ప్రదక్షిణాలు చేసి ఆయన యొక్క ఆశీస్సులు పొందొచ్చు. ఎలాంటి సందేహం లేదు. నవగ్రహాలు అనేవి కూడా దేవుళ్ళే. ఆ నవగ్రహాల ప్రదక్షిణ చేసుకున్నంత మాత్రాన మనకేదో శని అంటుతుంది, దోషం వస్తుంది, అలాంటిది ఏం లేదమ్మా. తప్పకుండా ఆ యొక్క శని ప్రభావం ఉంటది కానీ శని కూడా దేవుడే కాబట్టి ఆయన ఎప్పటికీ మనల్ని ఖరాబు కావాలని చూడడు. ఆయన అనుగ్రహం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఎవరైతే ముఖ్యంగా ఈ 3 రాశుల వారు మాత్రం తప్పకుండా శనివారం దేవాలయాలకు వెళ్ళి వారి యొక్క స్వామికి ఏదైతే ప్రాయశ్చిత్తాలున్నాయో అవన్నీ కూడా చేసుకుంటే వారందరికీ మంచిగా ఉంటుంది. ఓవరాల్ గా మొత్తం చూస్తే మాత్రం ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి కూడా దాదాపుగా సగం రాశుల వారికి శని కొద్దిగా ప్రభావం చూపించే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశి ఉందో ఈ మిథున రాశి వారు చాలా లాభదాయకంగా అన్ని యొక్క ఏదైతే వ్యాపారాలు పెడదాం అనుకుంటారో అన్ని వ్యాపారాల్లో కూడా భాగస్వామ్యులతో కూడిన వ్యాపారాలు చేస్తారు కానీ లాభం రాదు. కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మకర కుంభరాశి వారికి, మీనరాశి వారికి వీరికి కూడా వ్యాపారం అంతా కలిసి రాదు. కాబట్టి వారు కూడా దానికి తగిన పరిహారాలు చేసుకుంటూ మీ యొక్క పురోహితుని కానీ ఏదైతే ఆలయాల్లో ఉండే అర్చకులను కానీ అడిగి వారి యొక్క రెమెడీస్ తెలుసుకొని వాళ్ళు పూజ చేసుకుంటే మాత్రం ఈ సంవత్సరం అందరికీ, నేను ముందుగానే చెప్పాను, విశ్వాసం అంటే విశ్వానికి మంచి చేసేది, అందరికీ మంచి చేసేది. కాకపోతే కొన్ని రాశులు ఈ యొక్క గ్రహాల కదలికల వల్ల మార్పులు ఉంటాయి కానీ ఎలాంటి ప్రమాదం ఎవరికి ఏమీ లేదు. ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ రాశులే మిథున రాశి వాళ్ళే కాకుండా మిగతా రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? మిగతా రాశుల వారికి కూడా చెప్పాలి అంటే మనకు ముఖ్య కారకులు ఇద్దరే అమ్మ. మనకు ఏదైనా కార్యసిద్ధికి కానీ ఏదైనా పని కావడానికి కానీ లేదా శారీరకంగా కూడా ఏదైనా ఆపదలు సంభవించడానికి కానీ ముఖ్య కారకులు ఇద్దరు ఉంటారు. ఒకరు గురువు, ఒకరు శని. వీరిద్దరికీ కనుక ఏదైతే మీ యొక్క రాశుల పరంగా చూసుకున్నట్టయితే గురువు బాగలేకపోతే గురువారం రోజు దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి బృహస్పతి గ్రహం అంటే గురువు, ఆ గురువుకు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క గురు జపమని ఉంటుంది. మీ యొక్క ఇష్టదైవం ఎవరో, ఇష్ట గురువు ఎవరో, మీకు ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు. ఆ గురువును ఒక 11 నుంచి కనీసం 21 సార్లు, మీకు వీలైతే 108 సార్లు చేయడం చాలా మంచిది. లేని పక్షంలో 11 నుంచి 21 సార్లు మాత్రం తప్పకుండా వారు గురు జపం చేస్తే మాత్రం ఆ యొక్క పరిహారం
తక్కువ అవుతుంది. మీకు వచ్చే ఏదైతే ఆపదలు కానీ, ఏవైనా అడ్డంకులు కానీ, ఏవైనా కార్యసిద్ధికి ముఖ్యం గురువే కాబట్టి ఎలాంటి కార్యమైనా నెరవేరి వారు ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమందికి శని బాగుండడు. ఆ శని బాగుండకపోవడం అంటే శని ఏదో మనకు ఆపద తెస్తాడు, శని అంటేనే మనం ఒక నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఈ కాలంలో చాలా ఒక నెగిటివిటీని ఆయన మీద క్రియేట్ చేయడం జరిగింది. శని అనేటి వాడు యోగకారకుడు. నిజం చెప్పాలంటే మనకు ఏదైతే యోగం ఉందో ఆ యోగాన్ని దగ్గరికి తెచ్చేవాడు శని. కాబట్టి ఆ శని ప్రభావం నెగిటివిటీలో చూసడం కంటే కూడా పాజిటివిటీలో చూడడం చాలా మంచిది. అంటే శనీశ్వరుడు ఏదో మనకు ఆపద తెచ్చాడు, ఆపదతోని మనకు ఏదో ఆగమవుతుంది అనే భ్రమలో బతకడం కన్నా శని భగవానుని అనుగ్రహంతో నాకు ఈ కార్యం నెరవేరుతుంది, ఈ కార్యానికి నేను దగ్గరగా వచ్చాను, ఈ పని నాకు త్వరగా అవ్వబోతుంది, ఇలాంటి పాజిటివిటీతో ఉంటే మాత్రం శని భగవానుడు చాలా లాభదాయకంగా మనందరినీ కూడా చూస్తాడు. 7.5 ఉందని చెప్పి ఏదో భయపడి అర్ధాష్టమ శని, 7.5 ఇలాంటి శని బాగలేడు, శని వేరే రకంగా గోచరిస్తున్నాడు, ఇవన్నీ కూడా కేవలం పాపం శని మీద ఆయన మీద అపవాదులు మోపడం తప్ప ఏం లేదు. శనీశ్వరుడు మన కష్టాలను ఎందుకు తెస్తాడయ్యా అంటే నువ్వు ఎంత గట్టిగా ఉన్నావని, నువ్వు ఏ విధంగా ఉన్నావని. ఆ గ్రహాల కదలిక అనేది ప్రతి గ్రహం కదులుతూ ఉంటుంది, మనకు ఆ స్థానాలు అనేవి మారుతూ ఉంటాయి. ఆ స్థానాలు మారడం ద్వారా మనకు ఏమవుతుంది మన జీవితంలో అంటే ఒక అనుభవం, ఏ విధంగా మనం కష్టాలను అధిగమించవచ్చు, ఏ విధంగా మనం బయటకు పడవచ్చు, దేవుని నమ్ముకుంటే మనకు ఎంత రకంగా ఎన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి, ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు, దాని పరంగా మనం వెళ్ళొచ్చు. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కానీ, లేని పక్షంలో మీ దగ్గర నవగ్రహాలు ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణాలు చేయండి. 21 ప్రదక్షిణాలు చేసి శనేశ్వరాయ నమః, అంతకు మించిన పెద్ద శ్లోకాలు వద్దు, అంతకు మించిన నామం లేదు, శనేశ్వరాయ నమః అనుకుంటూ ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు తప్పకుండా చేయండి. ఆ శనివారం రోజు ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళండి. శివాలయం ఉంటే శివాలయం మీకు అందుబాటులో ఉంటే దగ్గరికి వెళ్ళండి, శివునికి అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోండి. ఎలాంటి శని దోషం, ఎంత పెద్ద శని దోషం ఉన్నా కూడా అన్ని రకాల బాధలు పోతాయి. శనేశ్వరుడు వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 2 ముఖ్యమైన గ్రహాలు ఇవి 2, గురుడు శని, ఈ సంవత్సరం మనకు కొద్దిగా ప్రభావం చూపెట్టేది. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా వీరు ఈ విధంగా చేసుకుంటే అందరికి అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇలాంటి ఎందులో సందేహం అవసరం లేదు, ఇలాంటి బాధ కూడా అవసరం లేదు. ఓకే గురుగారు, ఉగాది రోజు చేసుకోవాల్సిన పూజలు అలానే ఎటువంటి పరిహారాలు పాటించాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.